మాది 200 ఎకరాల భూమి ఉంది. 170 ఎకర్ హార్టికల్చర్ పెట్టినాము. మామిడి, సపోటా, సీతాఫల్, కస్టర్డ్ యాపిల్ అండ్ పాపాయ. మేము 2007 నుంచి కూడా న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం. సుభాష్ పాలేకర్ది. దీనికి ఒక నయా పైసా పెట్టుబడి అంతకుముందు మేము కెమికల్ ఫర్టిలైజర్ చేసేవాళ్ళే. 2007 నుంచి కూడా మేము ₹1 పెట్టుబడి పెట్టలేదు. ఒక 9 ఆవులు తెచ్చింటిమి. ఇప్పటికీ ఒక 50 అయినాయి. కూరలు అమ్ముతుంటాము, ఆవులు పెట్టుకుంటుంటాము. ఒక 18 గొర్రెలు ఒక పొట్లు తెచ్చింటివి. ఇప్పుడు ఒక 100-150 అయినాయి. పొట్లీలు అమ్ముతుంటాము, గొర్రెలు పెట్టుకుంటుంటాము. తరగని నిధులు, ఆవులు కానీ గొర్రెలు కానీ కోళ్ళు కానీ తరగని నిధులు. ఫస్ట్ పెట్టుబడి పెట్టింది తర్వాత నువ్వేం చేసిన తరగలేదు. తరగని నిధులు అంటే 3: గొర్రెలు, కోళ్ళు, ఆవులు. తర్వాత మేము పేడ నుంచి జీవామృతము, ఘనజీవామృతము, మా సుభాష్ పాలేకర్ చెప్పినట్ల బీజామృతము ఇవి చేసుకుంటాము, వ్యవసాయం చేస్తాము. ఇది ఏం పెస్టిసైడ్ లేదు, ఏమీ లేదు. ఏమైనా కషాయం కొడతాం, అసలు రావు, రోగాలే రావు. ఇది కూడా కొత్తదేమీ కాదు, పాతదే. 1960 వరకు కూడా అసలు 100 years బ్యాక్ వరల్డ్ ఈజ్ ఆర్గానిక్ మా సుభాష్ పాలేకర్ చెప్పేది. 1960 కూడా భారతదేశం కూడా ఆర్గానికే ఉండింది. ఎవరు మా నాయనోళ్ళు, మా తాతోళ్ళు ఎవరు కూడా ఒక ఎంఎల్ పెస్టిసైడ్ కొడుతుండలేదు. డబ్బు ఇచ్చి ఒక సీసా తెచ్చి 1 గ్రామ్ ఇచ్చి కెమికల్ ఫర్టిలైజర్ తెస్తాం. అప్పుడు కెమికల్ ఫర్టిలైజర్ లేదు. 1960 నుంచి కొంచెం చాలు అయ్యి వేళ ఫోర్స్ ఇచ్చి అప్పుడు కూడా వద్దంటే ఈ ఊరికి ఇస్తాము, ఏంటి ఇట్లా వస్తాం అట్లా వస్తామంటే డెవలప్ అయింది అది. కాబట్టి ఇది కొత్తదేమి కాదు, పాతదే. అసలు మా సుభాష్ పాలేకర్ చెప్తాడు 100 years బ్యాక్ వరల్డ్ ఈజ్ ఆర్గానిక్ అంటాడు. ఫస్ట్ పుట్టిండేది ఇది కెమికల్ ఫర్టిలైజర్ మెక్సికోలో పుట్టిండది. తర్వాత వరల్డ్ అంతా వ్యాపించింది అది. ఇది చేస్తే ఆరోగ్యంగా ఉంటుంది, బాగుంటారు, ఏమి రోగాలు ఉండవు, ఆసుపత్రి ముఖం చూసే పనే లేదు. కాబట్టి ఇప్పుడు ఏ ఫుడ్ తిన్నా, ఏ పండు తిన్నా ఇండియాలోన టోటల్ పాయిజన్ మిక్స్ ఉంటుంది. మా సుభాష్ పాలేకర్ చెప్తాడు కెమికల్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ కొట్టిందే ఇమ్మీడియట్ 3 సెకండ్లోపై గర్భంలోకి వస్తుందంట. ఉప్పేసి కడుగు, అవేసి కడుగు పోతాయని అది ఊరికే చెప్పేదంట. గర్భంలోకి వస్తుండదు, కంపల్సరీ అటాక్ అవుతుంది. ఏది కొట్టినా, నువ్వు జొన్నలో కొట్టినా, రాగులు కొట్టినా, వరిలో కొట్టినా, కాయగూరలో కొట్టినా, ఫ్రూట్లో కొట్టినా అటాక్ చేసేస్తుంది. అది ఏం కడిగినా పోదు, ఏం చేసినా పోదు. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు రోగాలు ఎక్కువ. మా కాలంలో హార్ట్ అటాక్ అనేవాళ్ళు ఊరికి ఒకరుండ్రి, ఏదో సావుకాళ్ళకి వస్తుండే ఊరికి. బీపీ అంటే అసలు మాకు తెలీదు, షుగర్ అంటే తెలీదు. ఇప్పుడు టోటల్ దేశమంతా బీపీ వాళ్ళు, షుగర్ వాళ్ళు అదే అయిపోయినారు. ఇవన్నీ వచ్చిండేదంతా కెమికల్ ఫర్టిలైజర్ నుంచే మా సుభాష్ పాలేకర్ చెప్పేది. కాబట్టి దేశం బాగుండాలా, జనం బాగుండాలా, రైతులు బాగుండాలంటే పెట్టుబడి లేని వ్యవసాయం ఈజ్ గుడ్. ఒక పైసా పెట్టుబడి. మా 200 ఎకరాలు ఉంటే 10 ఏళ్ళ నుంచి మేము ₹2 పెట్టలేదు. మా ఉండే ఆవులతో పేడతోనే, మా ఉండే గొర్రెల పేడలతోనే చేస్తున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. తినేవాళ్ళు బాగుంటారు, దేశం బాగుంటుంది, మేము ఆరోగ్యంగా ఉంటాం. మేము ఆర్థికంగా ఏం దెబ్బతినేలేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతు ఆర్థికంగా దెబ్బతిండు. కెమికల్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ పోతే అంతా బోగసు, అంతా ఏమేమో రూపాయి. ఆయన ఏం చెప్తా అంటే ఇప్పుడంతా ₹10 అమ్మకి చేస్తుంటారప్ప, అంతేగాని దీనికి అడిగి ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన. అడిగి చూడండి, ఎవరు వేస్తారు కెమికల్ ఫర్టిలైజరు, ఎవరు వేస్తారు పెస్టిసైడ్, ఆడ ఒక్క రోగం చూపించండి, ఆడ పోనీ నీళ్ళు ఎవరు వేస్తారు. ఇది న్యాచురల్. దేవుడు సృష్టి ముందే అన్నీ అరేంజ్ చేసి పెడతాడప్ప, దీనికి ఏం బేగే లేదు, న్యాచురల్గా వస్తుంది ఇది అని చెప్తాడు. సో వీఆర్ ఆల్సో హ్యాపీ. మేము న్యాచురల్ ఫార్మింగే చేస్తాము, పెట్టుబడి లేదు, ఏమీ లేదు, బాగున్నాం. ఒక డ్రమ్లో తీసుకుంటాము. దానికి ఒక 10 కేజీల ఆవు పేడ, ఓ 2 కేజీల బెల్లము, 2 కేజీల ఇదళ పిండి, అంటే శనగపిండి కానీ, కందిబేడ పిండి కానీ, ఉలువల పిండి కానీ, ఏదో 2 దళాలు ఉండేది ఒక పిండి, 2 కేజీలు, 2 కేజీల బెల్లము. ఈ గట్టు మన్ను ఎక్కడైతే మేము పెస్టిసైడ్ కొట్టిండే లేదో మా చేను గట్టు మన్నులో పోయి ఓ బొక్సి తీసుకొని ఇస్తే అయిపోయింది. 5 నుంచి 10 లీటర్ గంజు. మీతో గంజు ఎక్కువ ఉంటే 10 లీటర్లు అయ్యి, తక్కువ ఉంటే 5 లీటర్లు అయ్యి. ఇవి 5 కలిపి పొద్దున మధ్యాహ్నం సాయంకాలం, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం 2 దినాలు తిప్పితే 48 గంటల్లో జీవామృతం తయారైపోతుంది. 1 గ్రామ్ ఆవపేడలో తక్కువ అంటే 3 కోట్ల నుంచి 5 కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. చెట్టుకు ఫుడ్ అందించే బ్యాక్టీరియాలు. బట్ నువ్వు 3 కోట్లు అంటే నువ్వు 9 గంటలకు నువ్వు వేసినావంటే 9:20 కల్లా
నీకు 3 కోట్లు ఉంటే 6 కోట్లు అయిపోతాయి. అప్పుడు మేము తక్కువ అంటే 30 లక్షల కోట్లు, ఎక్కువ అంటే 50 లక్షల కోట్లు. మల్టిప్లై అయితే ఎవ్రీ 20 మినిట్స్కి మల్టిప్లై అయిపోతాయి. సో నువ్వు 2 దినాలు అట్లా మురిగిస్తే నీకు కంప్యూటర్లో కూడా దొరికినంత బ్యాక్టీరియాలు తయారైపోతాయి. దాన్ని నువ్వు నెలకి 2 తూర్లు 3 తూర్లు వేస్తే కిందికి వేయాలా, దాన్ని స్ప్రే చేయాలి. ఆ స్ప్రే చేయ విధానం చెప్తాడు ఆయన ఆ విధానం చేసేస్తే చాలు, ఇంకేం బేకలేదు. ఇవి ఇవి చేసే బ్యాక్టీరియాలు అంటే భూమిలో దండికి కావాల్సినంత పోషకాలు ఉన్నాయి. మెగ్నీషియం కానీ, పొటాష్ కానీ, ఇంకా కావలసినంత రకాలు ఉన్నాయి. అవన్నీ చెట్టు వేరుకి డైరెక్ట్ తీసుకునే శక్తి లేదు, దేవుడికి లేదు. చెట్టు వేరుకి సాయం చేసే బ్యాక్టీరియాలు ఇవి. భూమిలో ఫలానా ఉన్నాయప్ప, చెట్టు వేరుకి దీనికి కాంటాక్ట్ ఉంటుంది. నాకు ఈ పొటాష్ కావాలా, నాకు మెగ్నీషియం కావాలా, నాకు సల్ఫర్ కావాలా అంటే అవి ద్విదళము త్రిదళము ఉంటాయి. 2 దళాలు 3 దళాలు, అది ఏకదళం చేసి ఇవ్వాలి. ఏకదళం చేసి వంట చేసి ఇచ్చే బ్యాక్టీరియాలు కాబట్టి అది ఏం అడిగితే అది బ్యాక్టీరియాలు చేసిస్తాయి. అంతే స్పెసిఫిక్గా దేవుడు ఇప్పుడు అర్ధడుగులోన రూపాయి అంటే అడుగులోన 2 రూపాయలు ఉంటుంది, అడుగున్నరలో 4 రూపాయలు ఉంటుంది. అట్లా పోతూ 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 కావలసినంత పోషకాలు ఉన్నాయి భూమిలో. భూమిలో ఎప్పుడు భూమి పూర్ణం, ఆయనకి ఏమాత్రం తక్కువ లేదు, ఒక నయా పైసా కూడా తక్కువ లేదు, ఎప్పుడు పూర్ణమే. సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తుంది, ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలైనా ఇస్తారు. భూమి పరిపూర్ణము, ఆమె ఏమి తక్కువేం కాదప్ప, భూమిలో కావాల్సినంత ఉన్నాయి. కాబట్టి ఇవి వేసి చాలు, నీకు అంతా సరిపోతుంది. ఈ స్ప్రే కూడా దానికి చేస్తే చాలు. ఇక ఏమైనా అట్లా ఇట్లా పురుగు కనబడితే కషాయాలు చేస్తే చాలు. చెప్తాడు నీమాశ్రము, అగ్నేశ్రము, బ్రహ్మాశ్రము ఇవన్నీ చెప్తాడు, చేసుకుంటే చాలు. దీనికి కావాల్సినంత డిమాండ్ ఉంది. ఈ పండించే రకాలకి ఆర్గానిక్ కానీ సర్టిఫికేట్ ఇస్తారు, వాళ్ళు వచ్చి చూస్తారు. మాదంతా కూడా ఇప్పుడు పండినది మేము ఇక్కడ అమ్మం. మాదంతా హైదరాబాదు, బెంగళూరు, విజయవాడ, నెల్లూరు, ఢిల్లీ అక్కడంతా పోతుంది. వాళ్ళు అంగడీలు పెట్టుకుంటారు, సర్టిఫికేట్ మీద వ్యాపారం కాంటాక్ట్ చేస్తాము, అంతా బై ఫోను బై అంతా సరిపోతుంది. ఆ వేటిగా దుడ్లు పడతాయి, మా వేటిగా పోతుంటాయి, ట్రాన్స్పోర్ట్ అయిపోతూ ఉంటాయి, ఈజీ. ఇది వరల్డ్లో కావాల్సినంత డిమాండ్ ఉంది. ఇవన్నీ దేశమంతా అయితే అయినా మంది ఫుల్ ఎక్స్పోర్ట్ కింద చేస్తే నాకు కావాల్సినంత డబ్బు దొరుకుతుంది, ఫారెన్ మనీ. కాబట్టి దేశమంతా ఇది ఒకటవది. జీవామృతం వచ్చేసి ఒక 100 కేజీల పేడ, ఒక 2 కేజీలు బెల్లము, 2 కేజీలు దిదళ పిండి, దానికి కావాల్సినంత గంజు, గట్టు మన్ను బొగ్సే, ఇవన్నీ కలిపి పెట్టుకొని దీన్నంతా కొంచెం నీళ్ళు ఆరించిన తర్వాత బాగా ఎండిచ్చి పొడి చేసి జల్డీ పెట్టుకొని ఇది ఎకరాకి 100 కేజీలు అయితే చాలు. ఇంకోటి దిబ్బల ఎరువు అని ఉంది. ఇప్పుడు మేము పేడ ఎరువు దిబ్బలకి వేసి ఉంటాము. ఆ దిబ్బల ఎరువు తీసుకొని బాగా నున్నగా చేసి మన జీవామృతము ఎన్ని కేజీలు ఉంటుందో అంత చూసుకొని 10 ml వేసేస్తే నీళ్లు 2 దినాలు పెట్టిస్తే అవన్నీ బ్యాక్టీరియా పోయి దాంట్లో పోతాయి. మళ్ళీ ఆరిచ్చి సంచులు నిండితే నువ్వు ఇది 200 కేజీలు అయితే చాలు ఎకరాకి. ఇంత చేస్తే చాలు, పంట పండిపోతుంది. ఏమో ట్రక్కుల మాదిరి అంత కావాలా ఇంత కావాలని ఈ టెక్నాలజీలో ఏమంతేం బేకలేదు, అవే మల్టిప్లై అయిపోతాయి. సో దిస్ ఈజ్ ఈజీ మెటర్, చాలా బాగుంటుంది. మనము ఆరోగ్యంగా ఉంటాము, మన దేశ ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. ఫారెన్ మనకి కావాల్సినంత డిమాండ్ ఉంది, దొరుకుతుంది. బాగా పిచ్చిగా మార్కెట్ ఉంటుంది, రైతులంతా బాగుంటారు. ఈ ఆత్మహత్యలే ఉండవు. పెట్టుబడి లేని వ్యవసాయం మాది. 200 ఎకరాలు ఉంది, 2 రూపాయలు ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు 20 ఏళ్ళకి 10 ఏళ్ళకి ఎంత మిగిలింది మాకు? నా పేరు నెట్టికంటయ్య, నేను స్థానిక ఉద్యానాధికారిని. ఇక్కడ అనంతపురం జిల్లా రాయదుర్గ మండలం మల్లాపురం గ్రామంలోన ఈ కోన తిప్పేశం అనే రైతు వచ్చేసి దాదాపు 150 ఎకరాల్లో ఈ ఉద్యాన పంటలైనటువంటి మామిడి, సపోటా, తర్వాత అనోన అంటే కస్టర్డ్ యాపిల్ ఇలాంటివి సేంద్రియ పద్ధతిలో ఉపయోగిస్తున్నాడు. ఇతను ఏంటంటే ఈ ప్రిపరేటివ్ కల్టివేషన్, ఈ ఫ్లవింగ్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు ఈ పాదుల్లో కూడా ఆయన పశువుల ఎరువు వేయడమే. తర్వాత వచ్చేసి ఈ రసాయనాలు వాడుకోకుండా ఈ యొక్క సేంద్రియ ఎరువులనే వాడడం వల్ల మంచిగా దిగుబడి సాధిస్తూ ఉన్నాడు. ఈ దిగుబడి సాధించడం వల్ల అతను వచ్చేసి ఎక్స్పోర్ట్ చేయడం, జపాన్కి ఎక్స్పోర్ట్ చేయడం, తర్వాత మిగతా కంట్రీకి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్. తర్వాత ఇక్కడ లోకల్లో వచ్చేసి అతనికి మంచి గిట్టుబాటు దొరుకుతుంది. ఎందుకంటే ఇది మొత్తం అంతా సేంద్రియ
పద్ధతిలో పండించిన పంట కాబట్టి దాదాపుగా నుంచి 100 నుంచి 150 రూపాయల వరకు మినిమం అమ్ముతున్నాడు. చాలా మంచిగా ఉంది. ఫస్ట్ సారి సేంద్రీయ వ్యవసాయం ద్వారా కొంత దిగుబడి తక్కువ వచ్చినా కానీ మళ్ళీ తర్వాత కాలంలో అతనికి మంచి దిగుబడి వచ్చింది. ఆ దిగుబడి వచ్చేసి బాగానే మంచిగా ఉంది. ఇది వచ్చేసి మంచి శుభదాయకము. ఇప్పుడు కానీ మనకి ప్రభుత్వం కూడా అంతా ఆర్గానిక్ ఫార్మింగ్ మాదిరినే పోండి అని చెబుతోంది కనుక ఈ మిగతా రైతులు కూడా పాటిస్తే కన్నా బాగుంటుంది. దీంతో పాటు ఏంటంటే ఇప్పుడున్న ఈ బీపీ, షుగరు, ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడడం వల్ల మనకి ఎక్కువ అవుతుంది. ఈ సేంద్రీయ వ్యవసాయం పంటలు ఉత్పత్తులు ఏవైతే మనం తింటామో అటువంటి వాటికి మనకి చాలా శుభదాయకంగా ఉంటుంది. మన జనరేషన్ కానీ చాలా బాగుంటుంది. అందరూ రైతులు కూడా ఇలాంటి వ్యవసాయాన్ని పాటిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా